సోరియాసిస్ ఎందుకు వస్తుంది? 70% ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్ గట్లో ఉంటాయి. గట్, ఓకే. గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా గట్టే, కానీ బట్ 70% మెజారిటీ ఈజ్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఉంటుంది. ఈ గట్ ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, వాట్ టు అలౌ, వాట్ నాట్ టు అలౌ అని. గట్టే హెల్దీగా లేదనుకోండి, బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి గట్లో. ఆ బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, డిస్బయాసిస్ అంటాం, లేదా లీకీ గట్ అంటాం. అది హెల్దీగా లేనప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, హెల్దీ సెల్స్నే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది బయట పూసుకునే క్రీములు కాదు, గట్ను హెల్దీగా ఎట్లా ఉంచాలి. గట్ను హెల్దీగా ఉంచితే అదే మళ్ళీ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అట్లా కాకుండా స్టెరాయిడ్లు కొడతామో లేదా క్రీములు రాసుకోవటమో. మోస్ట్ ఇంపార్టెంట్, సోరియాసిస్ ఇంటర్నల్గా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్, మానసికంగా కూడా చాలా ఒత్తిడి. అవును సార్, ట్రామాకు కూడా గురవుతూ ఉంటారు, ఎటు వెళ్ళలేరు, కలవలేరు, మనుషులు ప్రజల్లోకి వెళ్ళలేరు, అవును, షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి. సార్ ఇంకొకటి, దీనికి ట్రీట్మెంట్ కూడా చేసినా తగ్గదు అనే ఒక మిత్ ఉంది, నిజమే అంటారా? మిత్ కాదమ్మా, ఆటో ఇమ్యూన్ డిసీజులు ఏవి తగ్గవు అని అలోపతి డిక్లేర్ చేసేసారు. స్టెరాయిడ్లు వేసి కొట్టేస్తాయి తప్పితే వేరే ఏ రకం సిమ్టమ్ అడ్రస్ చేస్తారు, టెంపరీగా రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. గర్వంగా నేను చెప్పగలను ఏంటంటే, దమ్ముతో చెప్తున్నాను, నా సెల్ హెల్త్ క్లినిక్లో కనీసం కొన్ని వేల మంది సోరియాసిస్ తగ్గిన టెస్టిమోనియల్స్ నేను చూపించగలను. గ్రేట్ సార్. ఎందుకు నేను రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాను, మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్ళాలంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఏ బ్లాక్లు లేకుండా చేస్తే బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సోరియాసిస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది 100 రోజుల్లో అని తగ్గించి చూపిస్తాం. మేము చేయగలుగుతున్నాం అంటే వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్.